ప్రభునందు ప్రియమట్టి వారలారా, ఈరోజు ఒక చక్కటి అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేస్తాం. లేవి కాండంలో రాయబడినటువంటి మాట మనం ఒకసారి చదువుకుందాం. ఏడవ వాక్యం, లేవి కాండం 1వ అధ్యాయం 7వ వాక్యం మాత్రం చదువుకుందాం. యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. యాజకులైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి, బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండాలి, అది ఆరిపోకూడదు. మరి ఆరిపోకూడదు అంటే మనం ఏం చేయాలి? కట్టెలను పేరుస్తూనే ఉండాలి, కట్టెలను వేస్తూనే ఉండాలి. ఆ కట్టెలు కాల్చబడుతుంటాయి, ఆ కట్టెలు కాలుతుంటాయి. కాలుతున్నటువంటి ఆ కట్టెల మీద ఆ మాంసమును తీసుకొచ్చి అది కూడా చక్కగా పేర్చాలి. కాలినటువంటి ఆ కట్టెల ద్వారా వచ్చేట మంటల వలన, అగ్ని వలన మాంసంతో కూడా కాల్చివేయబడుతుంది. అయితే కట్టెలు చక్కగా పేర్చాలి. అసలు కట్టెలు ఎక్కడి నుండి వస్తాయి? అగ్ని ఉండాలి అంటే కట్టెలు ఉండాలి, దహించడానికి కట్టెలు ఉండాలి. కట్టెలు ఎక్కడి నుండి వస్తాయి? ఎవరు చెప్పారు? ఇప్పుడు అడవిలో నుండి వస్తాయా అంటే కొండల్లో నుండి వస్తాయా? చెట్ల నుంచి వస్తాయి, చెట్టు నుండి వస్తాయి కట్టెలు. ఇప్పుడు అగ్ని దహించాలి, మంట కావాలి. ఎక్కడ? బలిపీఠం పైన. కట్టెలు మండించాలంటే కట్టెలు తీసుకొని రావాలి. ఆ కట్టెలు ఎక్కడ నుండి వస్తాయి? చెట్టు నుండి వస్తాయి. ఓకే, చెట్టును తీసుకొచ్చి అలాగే తీసుకొచ్చి పెడతామా? పెట్టం. చెట్టును ఏం చేయాలి? గొడ్డలితో నరకాలి. ఆ చెట్టు ఉన్న స్థలము నుండి అది ప్రక్కకు రావాలి. చెట్టు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టాలి, అది ఉన్న స్థలాన్ని విడిచిపెట్టాలి. ఆ చెట్టు ఉన్న స్థలము విడిచిపెట్టలేతే ఆ చెట్టు నరకబడుతుంది. ఆ చెట్టు నరకబడుతుంది. దేని చేత అంటే గొడ్డలి చేత. గొడ్డలి చేత నరకబడుతుంది. గొడ్డలి వాక్యానికి సాదృశ్యం. వాక్యం అనే గొడ్డలితో ఆ చెట్టు నరకబడాలి, ఆ చెట్టు నరకబడాలి. వాక్యం ఏంటి? చెట్టు నరకడం ఏంటి అంటే ఆ చెట్టు ఎవరు? ఆ చెట్టు మనమే. నీవు నేనే ఆ చెట్లం. ఆ చెట్టు ఎక్కడిట పుట్టిందో, ఏ స్థితి నుండి పుట్టిందో ఆ స్థితి నుండి వేరు చేయబడాలి. పుట్టిన స్థితి పాపపు స్థితి. పుట్టిన స్థితి భయంకరమైన పాపపు జీవితానికి సదృశ్యంగా ఉండి అక్కడ పుట్టిన ఆ చెట్టు నరకబడి, వాక్యము ద్వారా నరకబడి, వాక్యం ద్వారా హెచ్చరింపబడి, వాక్యం ద్వారా గద్దింపబడి ఆ చెట్టు అక్కడి నుండి వేరుపరచబడాలి. వేరుపరచబడిన ఆ చెట్టు ఎక్కడికి రావాలి? బలిపీఠం మీదకి రావాలి. మరి చెట్టు అలాగే వచ్చేస్తుందా? బలిపీఠం మీదకి తీసుకొస్తామా? తీసుకురా. ఏం చేయాలి? దాన్ని ముక్కలు ముక్కలుగా నరకాలి.
ముక్కలు ముక్కలుగా చేయాలి. ముక్కలు ముక్కలుగా చేస్తేనే అది బలిపీఠం మీదకి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ గొడ్డలి ద్వారానే ఆ యొక్క చెట్టు ముక్కలుగా చేయబడాలి. ముక్కలుగా చేయబడాలి. పిల్లలు గమనించండి, ముక్కలుగా చేయబడిన ఆ యొక్క కట్టెలు బలిపీఠం మీద చక్కగా పేర్చాలి. చక్కగా పేర్చాలి. ఇప్పుడు మనం అనుకున్నాం, చెట్టు మనిషికి సాదృశ్యం, గొడ్డలి వాక్యానికి సాదృశ్యం, బలిపీఠము దేవుని మందిరానికి సాదృశ్యం. ఎక్కడికి రావాలి నరకబడిన చెట్టు అంటే? దేవుని మందిరంలోకి రావాలి, బలిపీఠం మీదకి రావాలి. బలిపీఠం మీదకి రావాలి. బలిపీఠం మీదకి ఎప్పుడైతే వస్తుందో అది దహించబడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చెట్టు నరికిన తర్వాత ఆ కట్టెలను తీసుకొచ్చేసి ముక్కలు తీసుకొచ్చి కాల్చేస్తే కాల్చబడతాయా? కాలుతాయా? ఏమవుద్ది? ఏమవుతుందమ్మా చెప్పండి కొంచెం, నాకు తెలియదు. అని ఏం చేయాలి? ఎండబెట్టాలి, ఆరబెట్టాలి. కట్టెలు ఎండిపోవాలి. పచ్చి కట్టెలు తీసుకొచ్చి పెడితే అవి మండవు, మంట అందులో రాదు. కనుక దాన్ని నరకాలి, ఉన్న చోటు నుండి దాన్ని వేరు చేయాలి. వేరు చేయబడిన ఆ చెట్టును ముక్కలు ముక్కలుగా చేయాలి. ముక్కలు ముక్కలుగా చేసేట ఆ యొక్క కట్టెలను ఎండబెట్టాలి, ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాతనే అవి అందులో మంటనిస్తాయి. పిల్లలు గమనించండి, అటువంటి చెట్టు వలె మనం ఉంటున్నాము. మనమేంది భాషగా చెట్లం ఏంటంటే మనం చెట్లమే. మరి చెట్టుకు జీవం లేదా? జీవం ఉంది చెట్టుకి. అయితే వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడాలి, వాక్యం ద్వారా ఆదరించబడాలి. వాక్యం ద్వారా నువ్వు విన్న వాక్యముని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వాక్యాన్ని స్వీకరించాలి. స్వీకరించిన ఆ వాక్యము ద్వారా నువ్వు మందిరంలోకి రావాలి. గొడ్డల ద్వారా హెచ్చరింపబడి నరకబడి నువ్వు ఉన్న స్థితి నుండి రావాలి, వేరు చేయబడాలి. చెట్టు మనిషికి సాదృశ్యం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, 52వ కీర్తన 8వ వచనంలో అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలెనున్నాను అంటున్నాడు. ఎవరంటున్నారు మాట? దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు దావీదు. మరి దావీదు చెట్ట? దావీదు అంటున్నాడు ఎక్కడ? దేవుని మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో, ఆ బలిపీఠం మీద ఆయన పచ్చని ఒలివ చెట్టుగా నేను ఉంటున్నానని చెప్పి ఆయన అంటున్నాడు. పిల్లారా, ఆయనే అంటున్నాడు, దావీదే అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో ఏమంటాడు? పచ్చని ఒలీవనై నీ మందిరావరణములో నీతోనే ఫలించెదా బ్రతుకు దినములనందిట, నీతోనే ఫలించెదా బ్రతుకు దినములనందిట. పచ్చని ఒలీవ చెట్టు వలె ప్రభా నీ మందిరంలో నేను ఉంటున్నాను. ఎస్, మనమందరం కూడా దేవుని మందిరంలో ఉండాలి. ఎక్కడైతే పెరిగిందో ఆ చెట్టు ఆ స్థితిలో అలాగే ఉండకూడదు. ప్రతి చెట్టు నరకబడాలి, ఉన్న స్థితి నుండి వేరు చేయబడాలి. వేరు చేయబడిన ఆ చెట్టు ముక్కలు ముక్కలుగా నరకబడాలి. నరకబడిన ఆ యొక్క ముక్కలు కూడా ఆరబెట్టాలి, ఎండిపోవాలి. ఎండిపోకపోతే అది మంటదు, అందులో మంట రాదు. బలిపీఠం మీద దహించబడాలి అంటే మంట రావాలి, మంట పుట్టాలి. మంట లేకపోతే ఆధ్యాత్మికంగా మనము దేవునికి పనికిరాం. ఆ మంటల మీద పెట్టాలి ఆ మాంసం. ఆ మాంసంని ఎప్పుడైతే కాల్చివేయబడుతుందో మహిమకరమైన దేవుడు ఆ యొక్క ఆ సువాసనను ఆఘ్రానించి
ఆయన మహిమ గల ప్రేమను మన మీద కుమ్మరిస్తాడు. ఆయన దిగి వస్తాడు. సో మనము మండే కట్టెలుగా ఉండాలి. ఎట్లుండాలి? మండే కట్టెలుగా మనం ఉండాలి. మండే వారిగా మనం మండించే వారిగా ఉండాలి. ఇప్పుడు గమనించండి, ఎందుకంటే దేవుని వాక్యం విలువైనది. మరొకసారి ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. చెట్టు దేవునికి మనిషికి సాదృశ్యం అనేది మాకు దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం. దానియేలు 4:22. 4:22. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. చాలు చాలు. గమనించపిల్లరా, రాజుకు కలలో వచ్చింది ఒక మహావృక్షం కనిపించి అందులో పక్షులు ఉన్నట్టుగా అది ఎండిపోవడం అన్నీ జరిగిపోతే ఈ రాజుకు భయం అయిపోయి మరి దానియేలుని పిలిపించుకున్నాడు. దానియేలు, ఇది ఏంటి, నాకు ఇలా కల వచ్చింది అంటే ఆ చెట్టు వచ్చింది. ఆ చెట్టు నీవే రాజా అన్నాడు. ఆ చెట్టు నీవే, ఆ చెట్టు మనమే, చెట్ల మనమే. అయితే వాక్యం అనే ఆ గొడ్డలి ద్వారా హెచ్చరిక కలిగిన ఈ మాటలను జీవితాలకు అన్వయించుకొని నీవు వాటిని అంగీకరించి దేవుని సన్నిధిలోకి రావాలి. నరకబడాలి. నీవు ఉన్న స్థితిలో నరకబడాలి. నీవున్న పరిస్థితిని నువ్వు నరకబడాలి. అలాగే ఉండకూడదు. దేవుని బలిపీఠం మీదకి రావాలి. మనం దేవుని యొక్క బలిపీఠం మీదకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు నీవు కాల్చడానికి పనికి వస్తావు. దేవుని కొరకు పనికొచ్చే ఒక పాత్రగా నీవు ఉంటావు. ఒక కట్టెవలే నీవు ఉంటావు. ఈ కట్టె చివరికి మనకి ఏం మిగల్చదు. ఈ కట్టె కాలిపోతుంది తప్ప ఎందుకు పెరగాలి? మనం కట్టెలమే. చెట్టు నుండి ఉద్భవించిన నరకబడి ఎండబెట్టిన కట్టెలం మనం. అయితే ఈ కట్టె దేనికి పనికి వస్తుందంటే కాల్చడానికి మాత్రమే పనికి వస్తుంది. కాల్చడానికి మాత్రమే పనికి వస్తుంది. కనుక నాటబడిన ఆ వృక్షము చెట్టై పెద్దగా ఉంటే అది లోకంలో ఉంటుంది. అక్కడ ఉంటే లోకంలో ఉంటే ప్రయోజనం ఉంది. అది నరకబడి దేవుని బలిపీఠం మీదకి రావాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు ఒక మాట అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో జాగ్రత్తగా వినండి. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంతరించును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండాలంటున్నాడు. ఎవరు? విశ్వాసాలతో మాట్లాడుచున్నాడు. మీరు ప్రత్యేకించబడినవారు కనుక మీరు ప్రత్యేకముగా ఉండాలి. ఇలా గమనించండి. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనైందురని సర్వశక్తి గల ప్రభు చెబుతున్నాడు. మనం ప్రత్యేకించబడాలి. ఆ చెట్టు అలాగే ఉండకూడదు. ఆ చెట్టు అక్కడిని నరకబడి ఎక్కడికి రావాలి? బలిపీఠం మీదకి రావాలి. ఎందుకు తెలుసా? కాల్చబడడానికి.
మరి ఎంతమంది కాల్చబడుతున్నారు, ఎంతమంది వాక్యం ద్వారా హెచ్చరించబడి ఆ యొక్క ప్రదేశం విడిచిపెట్టి ప్రత్యేకంగా ఉంటున్నారు, ఎంతమంది ప్రత్యేకంగా జీవిస్తున్నారు దేవుని కొరకు. దేవుని మందిరంలో దావీదంటాడు, పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉంటున్నాను. దేవుని మందిరంలో మనం కూడా అట్టి కృప కలిగి ఉండాలని చెప్పి నేను ప్రేమతో మనం చేస్తున్నప్పుడు గమనించండి. మనం దేవుని యొక్క కృపను బట్టి దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. ఎప్పుడు నరకబడినప్పుడు, ముక్కలు చేయనప్పుడు, ఆరబెట్టినప్పుడు, మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండే తగ్గించుకొని ఉండాలి. సౌలు దేవుని ప్రజలు బాగా హింసించేవాడు, బాగా నొప్పించేవాడు, బాధ పెట్టేవాడు. కానీ పౌలు ముందు ఏం పేరు? సౌలు పేరు పౌలుగా మార్చబడింది. పౌలు అనే మాటకు అర్థం తెలుసా? ఎవరు తెలిస్తే చెప్పండి. పౌలు అనే మాటకు అర్థం చిన్నవాడు అని అర్థం. పౌలు అనే మాటకు అర్థం చిన్నవాడు. పౌలు చిన్నవాడా? గమయేలు పాదముల దగ్గర ఆయన ఉండి ధర్మశాస్త్రాన్ని చక్కగా నేర్చుకొని ప్రయోజకుడైన వాడు సౌలు ఇప్పుడు ఏమయ్యాడు? పౌలుగా మార్చబడ్డాడు. అంటే చిన్నవానిగా మార్చబడ్డాడు. చిన్నవాడు అంటే తగ్గించుకున్నాడు. నువ్వు తగ్గించుకోవాలి. అందుకే నేను పౌలు అని పిలుస్తున్నాను. పౌలు అంటే తగ్గించుకోవాలి. చిన్నవాడు. మనం చిన్నవారిగా ఉండాలి. కొట్టబడిన ఆ కట్టెలు మనము ఇష్టానుసారం తీసుకొచ్చి బలిపీఠం పేర్చేకి పనికిరావు. ఒకవేళ పొడవాటి ఆ యొక్క కట్టెలను తీసుకొచ్చి బలిపీఠం మీద పెడితే మరి ఆ బలిపీఠం మీద దహాన్ని ఆ యొక్క బలిపీఠంలో అర్పణలు అర్పించే ఆ యొక్క యాజకుడు తిరుగుతున్నప్పుడు ఆ కాళ్ళకు అడ్డొస్తాయి పెద్ద కట్టెలు అయితే. అంటే సేవకుడికి ఇబ్బందికరంగా ఉంటుంది కట్టెలు పెద్దదిగా ఉంటాయి. కనుకనే ఇక్కడ అన్నాడు క్రమముగా పేర్చవలెను అన్నాడు. ఒక క్రమము ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. అంటే కట్టెలు కొట్టినప్పుడు ఆ కట్టెలన్నీ కూడా చక్కగా ఒకే సైజులో ఉండాలి. పెద్ద కట్టెలు తీసుకొచ్చి పొడవని పెడితే మరి యాజకుడు తిరుగుతున్నప్పుడు, పాస్టర్ గారు తిరుగుతున్నప్పుడు కాళ్ళకు అడ్డం పడతాయి పెద్ద కట్టెలు. ఆ పెద్ద కట్టెలు ఎవరంటే మనమే. దేవుని సేవకునికి ఏమైనా అభ్యంతరకరంగా ఉన్నారా? పెద్ద కట్టెలు అంటే నేను బాగా డబ్బున్న వాడిని, నేను బాగా హోదా కలిగిన వాడను, నేను బాగా అంతస్తులు కలిగి ఉన్నవాడను, నేను అందం కలిగిన వాడను, సౌందర్యం కలిగిన వాడను, ఏది తక్కువ లేని వాడును, నేను అధికారిని, నేను ఒక ఆఫీసర్ని, నేను పెద్ద కాంట్రాక్టర్ను. పెద్ద కట్టెలు. ఇక్కడ ఏం చేశాడు దేవుడు? పౌల్ని చిన్నవాడుగా పేరు పెట్టాడు. నువ్వు బయట పెద్దవాడివి కావచ్చు, బయట అధికారివి కావచ్చు, బయట ఉన్నవాడివి కావచ్చు, నువ్వు హోదా కలిగిన వాడు కావచ్చు, అధికారివి కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. అయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒక క్రమముగా నిన్ను తగ్గించుకొని దేవుని మందిరానికి రావాలి. నిన్ను తగ్గించుకొని దేవుని మందిరానికి రావాలి. ఇప్పుడు గమనించండి, మనం తగ్గించుకొని చిన్నవారిగా ఉండాలి. పౌలు వలె చిన్నవారిగా ఉండాలి. అందుకే యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరిని దృష్టిస్తున్నాడు దేవుడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉంటాడో, నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని మాటలకు భయపడాలి. దేవుని యొక్క భయం ఉండాలి. దేవుడు అంటే వణుకు పుట్టాలి. మనకు వణుకు కాదు, దేవుణ్ణి వణికిస్తున్నాం మనం. వణుకు ఏమాత్రం లేదండి, వణుకు లేదు, భయము లేదు. కానీ ప్రభుని ఎవరిని దృష్టిస్తున్నాడు దేవుడు? ఎవడో దీనుడై నలిగిన హృదయము గలవాడే. నలిగిన హృదయముగా. అందుకే ఆ కట్టెలు ఏం చేయాలంటే ముక్కలు చేయబడి ఆరబెట్టబడాలి. ఎండబెట్టాలి కట్టెల్ని.
ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఉండునో వానినే నేను దృష్టించుచున్నాను. నా మాట విని వణుకుచుండునో వానినే నేను ఎవరు వణుకుతున్నారు ఈ కాలంలో? ఎవరు వణుకుతున్నారండి? అసలు దేవుని భయం మనలో ఉందంటారా? అసలు భయం ఉందంటారా మనకు? ఎవరు దేవుని మాట విని వణుకుచుందురో అట్టి వానినే నేను దృష్టిస్తాను, అట్టి వాణ్ణి నేను చూస్తాను. దేవుని భయం మనలో పుట్టాలి. దేవుని మాట, నా మాట విని ఎవరైతే వణుకుతారో వాని యందు నా దృష్టి ఉంచుతాను, వాని యందు నా దృష్టి ఉంచుతాను. మనం అలాంటి మనసు కలిగిన వారు ఎంచున్నామా? నలిగిన మనసు కలిగిన వారు ఎంచున్నామా? నలిగి విరిగిన మనసు కలిగిన వారు మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కోరుకునేది విరిగిన మనసే. నువ్వు ప్రత్యేకించబడిన వాడవై ఏ స్థలంలో పుట్టిన స్థితి మంచిది కాదు, నువ్వు బ్రతికిన స్థితి మంచిది కాదు. ఆ స్థితిని విడిచిపెట్టి దేవుని మందిరంలోకి వచ్చేటైతే బలిపీఠం మీదకి రావాలి. నువ్వు ఎప్పుడైతే బలిపీఠం మీదకి వస్తావో నువ్వు కాల్చబడడానికి అవకాశం ఉంటుంది. కాల్చబడాలి, శ్రమల మధ్య, కష్టాలు, ఇబ్బందులు, కొలిమిలో నువ్వు కాల్చబడాలి. బంగారం కూడా ఒక మంచి ఆభరణంగా, అందమైన సొత్తుగా దాన్ని చేయాలంటే అది కాల్చబడాలి, నలగొట్టబడాలి, సుత్తెలతో కొట్టాలి. అప్పుడే ఒక ఆకారం వస్తుంది. దానికి వచ్చిన ఆకారాన్ని మనం ధరిస్తున్నాం. ప్రతిదీ కూడా నలగొట్టబడాలి. అందుకే దేవునికి నువ్వు ఇష్టము కావాలంటే నువ్వు నలగొట్టబడి వాడాలి, విలువబడిన వాడుగా ఉండాలి. దేవునికి ఇష్టమైన ప్రియునిగా నువ్వు ఉండాలంటే ఎలా ఉండాలంటే, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందు వసించువాడా, విరిగేనా మనసు వసించువాడా, వసించువాడా. విరగాలి మనస్సు, నీ హృదయం పగలాలి, మనస్సు విరగాలి. ఎప్పుడైతే విరవబడిన జీవితం నువ్వు కలిగి ఉంటావో అప్పుడు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఎవడు నలిగిన మనస్సు కలిగి వణుకుచుడిలో వానిని నేను దృష్టిస్తాను చెప్తున్నాను. భయపడాలండి దేవునికి. మనుషులకు భయపడుతున్నాడు, దేవునికి మాత్రం భయపడడం లేదు. మానవుడు భయపడడం లేదు. పిల్లలు గమనించండి, దేవునికి మనం ప్రత్యేకమైన వారిగా ఉండాలి. ఆ చెట్టును ప్రత్యేకించబడి తీసుకొచ్చి అలాగే మందిరంలో తీసుకురాలేం. దాన్ని ముక్కలు చేసి ముక్కలుగా నరకబడాలి. నరకబడిన ఆ ముక్కలు తీసుకొచ్చి బలిపీఠం మీద పేర్చి అగ్గి పెడితే ఎలా ఉంటుంది? ఏమొస్తుందమ్మా? పచ్చికర్రలు తీసుకొచ్చి పెడితే ఏమొస్తుంది? పొగ వస్తుంది. పచ్చి కట్టెలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నువ్వు నలగొట్టబడి, విరగొట్టబడి, ఆరబెట్టబడి, ఎండగొట్టబడాలి. నీ జీవితం దేవునికి ఇష్టమైనదిగా. ఎవరు విరిగిన మనస్సు కలిగిన వారై ఉంటారో, ఎవరు నలిగిన హృదయం కలిగిన వారై ఉంటారో వారిని నేను దృష్టిస్తానంటున్నాడు దేవుడు. అంటే దేవుడి దృష్టి మనకు అక్కర్లేదు, దేవుడు మనకు అక్కర్లేదు. అసలు మన జీవితాలు ఎలా ఉన్నాయండి? ఈ లోకంలో పదవుల కొరకు, ఈ లోకంలో అధికారాల కొరకు మానవుడు ప్రాకులాడుతున్నా కానీ తీసుకున్న ఆ పదవిని చక్కగా నెరవేర్చి దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామని మహిమపరిచేవారుగా ఉంటున్నామా? ఎవరికి కావాలి పదవులు, పదవి వ్యామోహాలు? ఈ కట్టెలు పచ్చిగా ఉన్నాయి, అలాగే వస్తున్నాయి, పచ్చిగా ఉన్నాయి. అంటే మారు మనసు లేదు, విరవబడలేదు హృదయం, నలగొట్టబడలేదు హృదయం. అలాగే తీసుకొచ్చి బలిపీఠం మీద పెడితే ఏమొస్తుందంటే పొగ వస్తుంది. ఆ పొగ ఏం చేస్తుందంటే సేవకుని కన్నీరు తెప్పిస్తుంది. ఆ పొగ పచ్చి కట్టెలుగా నీ జీవితం ఉండి ఈ యొక్క దేవుని యొక్క బలిపీఠం మీదకి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితాన్ని మార్చుకొనక, నీ జీవితంలో మార్పు చెందక, నీ యొక్క ప్రవర్తనలో మార్పు రాక దేవుని యొక్క బలిపీఠం మీదకి ఇలాగే నువ్వు వచ్చినట్లయితే వచ్చేది పొగనే.
ఈ పొగ ఏం చేస్తుందంటే ఆ బలిపీఠం మీద దహించి వేయడానికి సేవకుడు ఆ మాంసం అంతా కూడా తీసుకొచ్చి ఆ కట్టెల మీద వేసినప్పుడు పొగ చెలరేగి సేవకునికి ఇబ్బందిగా, యాజకునికి ఇబ్బందిగా, కళ్ళలోనే నీరు కారిపోతూ ఉంటాయి. అవి కాలవు, పొగ మాత్రమే వస్తుంది. పొగ పెట్టేవారిగా ఉండమేమో ఇక మందిరంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. పొగ పెట్టేవారు లేరంటారా? లేరా? మస్తుగా ఉన్నారు పొగ పెట్టేవాళ్ళు. పొగ పెడుతున్న పచ్చి కట్టిగా ఉన్న ఓ క్రైస్తవుడా, దేవుడు హెచ్చరిస్తున్నాను నిన్ను. మారు మనస్సు పొంది దేవుని మందిరంలోకి రా. ఎండబెట్టబడిన కట్టెవలే నువ్వు రా దేవుని యొక్క సన్నిధికి. పొగ పెట్టేవాడిగా నీవు ఉంటే నీ వలన అందరూ కూడా బాధపడతారు. పొగ పెట్టే వ్యక్తిగా నువ్వు ఉంటే సేవకుడు బాధపడతాడు, విశ్వాసులు బాధపడతారు. కనుక నీ జీవితం పచ్చిగా కాదు, ఎండబెట్టబడాలి నీ జీవితం, ఆరబెట్టబడాలి నీ జీవితం. దేవునికి ఉపయోగకరమైన కట్టెగా నీవు ఉండాలి, దేవునికి ఇష్టమైన కట్టెగా నీవు ఉండాలని చెప్పి నేను ప్రేమతో మనం చేస్తున్నాను. ఎండిన ఆ కట్టెలను తీసుకొచ్చి చక్కగా క్రమముగా పేర్చాలి. మరొకసారి చదవండి, లేవీకాండం 1వ అధ్యాయం 7వ వచనం. యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం మీద ఉన్న అగ్నిని కట్టెలపైన చక్కగా పేర్చవలెను. చక్కగా పేర్చాలండి, క్రమము పాటించాలి. క్రమముగా పేర్చిన కట్టెలుగా మనం ఉండాలి. అంటే ఒకటి 5 మీటర్లు, ఒకటి 3 మీటర్లు, ఒకటి 2 మీటర్లు కాదు. క్రమం అంటే ఒకే రీతిగా ఉండాలి. అంటే ప్రేమ కలిగి ఉండాలి, తగ్గింపు కలిగిన చిన్నవాడిగానే ఉండాలి, దేవునికి ఉపయోగకరమైన పాత్రగానే ఉండాలి. క్రమము పాటించాలి. క్రమం అంటే ఏంటి? సకాలంలో దేవుని మందిరానికి రావడం, సకాలంలో వాక్యాన్ని వినడం అంటే మన క్రమం ఉందంటారా? మనము చక్కగా ఉన్నటువంటి దేవునికి ఉపయోగపడే కట్టెలమా, క్రమము లేని అప్ అండ్ డౌన్ ఉన్నటువంటి కట్టెలమా? ఒకవేళ అప్ అండ్ డౌన్ నీవు ఉన్నట్లయితే సరిచేసుకొని జీవితాన్ని మార్చుకో. దేవునికి ఉపయోగకరమైన కట్టెగా నువ్వు ఉన్నట్లయితే అప్పుడు నువ్వు తగిల్చబడి కాల్చబడి దేవుడు కట్టెల మీద ఉంచబడిన మాంసాన్ని ఆక్రానించి ఆయన మహిమకరమైన దేవుడు మన మధ్యకు వచ్చి నిన్ను నన్ను అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన దేవునికి ఇష్టమైన కర్రలుగా మనం ఉండాలి. గమనించండి, క్రమముగా పేర్చబడిన కట్టెలు, పచ్చిగా ఉన్న కట్టెలు పొగ పెడతాయి, పొడవుగా ఉన్న కట్టెలు ఇబ్బందికరంగా ఉంటాయి. నేనే గొప్ప, అహం, నేను అని అహం ఉండకూడదండి. నేనే గొప్ప, నేను లేకపోతే ఇక్కడ ఏమీ ఏంటి? నువ్వు లేకపోతే ఏం లేదా? ఎవ్వరు లేకపోయినా దేవుడు తన కార్యాన్ని తనతో జరిగించుకుంటాడు. ఎవ్వరు నేను గొప్పలొద్దు, తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో పని చేస్తాం. మనము మండేవారిగా ఉండాలి, మన హృదయాలు, ఆధ్యాత్మిక జీవితాలు మండేవిగా ఉండాలి, దేవునికి ఇష్టముగా మండేవిగా. మనం మండితే నీ మంట ప్రక్కన ఉన్న ఇంకొక కర్ర కూడా, కొత్తగా వచ్చే ఆ కర్ర కూడా మండుతుంది. నువ్వు మండుతూ ఇతరులను మండించేవారిగా ఉండాలి. ప్రేమంటే సహోదరి సహోదరులను గమనించండి, దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనం ఉంటున్నామా లేదా ఒకసారి ఆలోచన చేస్తాను.
మనము క్రమముగా పేర్చబడిన కట్టెలుగా ఉంటూ దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా ఉంటూ దేవుని యొక్క మందిరంలో ఒక క్రమం పాటించే వారిగా ఉన్న దేవుని యొక్క సలస్తుంది. ఒకవేళ నీ పాపములు క్షమించబడక దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడు అయితే, ఆ దినము సీనాయి కొండ మీద మోషే వెళ్ళాడు. సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళినప్పుడు కింద ఏం జరుగుతుంది? వధ జరుగుతుంది. పాపం. సీనాయి కొండ మీద మోషే ప్రార్థన చేస్తుంటే కింద ఏమో వధ జరుగుతుంది. రక్తపాతమై రక్తం ఏరులై పారుతూ ఉంది. ఎందుకు తెలుసా? ఒక దూడను చేసుకొని వారికి మా దేవుడికి మోషే వెళ్ళిపోయాడు, ఇక రాడు. వారికి ఇష్టానుసారం బ్రతకాలని ఒక దూడను తయారు చేసుకొని ఇష్టానుసారమైన కులుకుతూ పాటలు పాడుకుంటూ నాట్యం ఆడుతూ వారు ఇష్టానుసారమైన పాపపు జీవితం జీవిస్తుంటున్నారు. కొందరైతే ఆ పాపపు జీవితం జీవిస్తున్న వారిని ఆ కత్తులతో నరికి చంపుతున్నారు. నరఘోష అక్కడ జరుగుతూ ఉంది. రక్తం ఏరులై పారుతూ ఉంది. అక్కడ పాపం చేసేవారిని పట్టుకొని చంపుతుంటే కొందరు వారి తలలు తెగనరచబడుతూ ఉంటే రక్తం ఏరులై పారుతూ ఉంది. చంపుకుంటూనే ఉన్నారు. రక్తం ఏరులై పారుతూ ఉందండి. మోషే 10 పలకలు తీసుకొచ్చి 10 ఆజ్ఞల పలకలు తీసుకొచ్చి చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే రక్తపాతం జరుగుతూ ఉంది. అది చూసి మోషే బాధపడి ఆ యొక్క పలకలను ఇసిరి కొట్టాడు. దేవుడు వారి మీద కోపపడి ఆయన ఉగ్రరూపము దాల్చాడు. మోషేతో అంటున్నాడు, మోషే వీరిని నేను చంపేస్తాను, కాల్చివేస్తాను అంటున్నాడు. నేను వీరిని కాల్చివేస్తాను అంటున్నాడు. ఎస్, కాల్చివేస్తాను. ఆయన కోపాగ్నికి నువ్వు గురి కాకుండా ఉండాలి. ఆ పరిస్థితి చూసి మోషే దేవుని దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను, మీరు ఊరుకుండండి, మీరు నెమ్మలించండి, మీరు నెమ్మదిగా ఉండండి చెప్పి మోషే పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళాడు. మరి ఆయన వెళ్ళి దేవుని దగ్గర మొరపెడుతున్నాడండి. ఎవరి కోసం? కత్తులతో కోసుకుంటున్నారు, కత్తులతో చంపుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. ద్వేషాలు, కక్షలు, విభేదాలు, విపతములు మానవుని జీవితంలో ఎప్పుడు వెళ్తాయి? ఇవి మానవుని జీవితంలో ఎప్పుడు కక్షలు తొలగిపోతాయి? మానవుని జీవితంలో ఎప్పుడు యొక్క పోరాటాలు ఆగిపోతాయి? క్రైస్తవునిగా, క్రీస్తు బిడ్డగా నువ్వు మండుచూ ఉండే కట్టెగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? పాపం జరుగుతుంటే రక్తపాతం అవుతా ఉంది. అయితే వీరందరి కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? మోషే ప్రార్థన చేస్తున్నాడు, సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. పిల్లలు గమనించండి, మోషే కొండపైకి వెళ్ళి ఆయన దేవునికి సంఘంలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నిర్గమకాండ 32వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా సరి. ఇక్కడ గమనించాలి, దేవా నీవు వారి పాపములను పరిహరించితివా సరి, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు కూడా తుడిచివేసాయి. వారందరూ చనిపోతే నేనొక్కని ఎందుకు బ్రతకాలి? నన్ను కూడా చంపేయి. దైవజనుడు చేసే ప్రార్థన ఇంత అమూల్యమైనది. ఒకసారి ఆలోచించినట్లుగా నువ్వు వారి పాపములు పరిహరించు ప్రభువా, లేకపోతే నీవు వ్రాసిన నీ గ్రంథంలోండి నా పేరును కూడా తుడిచివేయమని చెప్పి బతిమాలుకొంటున్నాడు. ఆయన బతిమాలుకుంటున్నాడు. ఎస్, సేవకులు చేసే పని ఇదేనండి. మీకు బాగలేకపోయినా,
మీకు వ్యాధి వచ్చినా, మీకు బాధ వచ్చినా, మీకు కష్టం వచ్చినా, మీకు కన్నీరు వచ్చినా, మీ కొరకు విలపించేది, ప్రలాపించేది సేవకుడే. అంత వధ అక్కడ జరుగుతూ ఉంటే మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా వారి పాపాలను పరిహరించు, లేకపోతే నా పేరుని జీవగ్రంథంలో నా పేరు కూడా తొలగించి వేసి నన్ను కూడా చంపేయి. మీ పాపాల కోసం ప్రార్థన చేసేవాడు సేవకుడు, మీ బలహీనత కోసం ప్రార్థన చేసేవాడు సేవకుడు, మీ కష్టాల కోసం, మీ కన్నీళ్ళ కోసం ప్రార్థన చేసేవాడు సేవకుడు. అలానే మనం లోకం నుండి విడిపోతామా? కాదు. దేవుని కొరకు ఒక ప్రతిజ్ఞ చేయాలి, దేవుని కొరకు ఒక ప్రతిజ్ఞ చేసి మనం జీవించాలి, దేవుని కొరకు జీవించాలి. నా ప్రియ సహోదరు గమనించండి, మన పేరు జీవగ్రంథంలో రాయబడాలి. నా పేరు కూడా జీవగ్రంథంలో తీసివేయి ప్రభువా. మన పేరు ఉందా జీవగ్రంథంలో? మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందా? రాయబడకపోతే ఈ ప్రయాసం ఎందుకు? జీవగ్రంథంలో పేరు లిఖించబడాలి ప్రియులారా. మనము మండేవారిగా ఉండాలి, మండేవారిగా ఉండాలి. మంట బలిపీఠ మీద ఏ విధంగా మండుతుందో అలాగ విశ్వాసిగా నీవు ఈ యొక్క మందిరంలో బలిపీఠ మీద మండే ఒక కట్టెగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. మండే నీ జీవితం దేవునికి ఇష్టమైంది. ఆయన కోరుకుంటున్నాడు నీ జీవితాన్ని దేవునికి ఇష్టమైందిగా ఉంటున్నామా? దేవునికి ఇష్టమైన బలియాగము దేవునికి మనం అర్పిస్తున్నామా లేదా? ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాము. ప్రియ సహోదరు గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ఉంటూ దేవునికి ఉపయోగపడే కట్టెలుగా చక్కగా, అంటే క్రమముగా మనము క్రమము ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, చిన్నవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో మన జీవితాలు దేవునికి ఇష్టముగా ఉంటాయని చెప్పి నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. అలా లేకపోతే దేవునికి మనకు అక్కరకు రామండి. బలిపీఠం మీద దహించబడే మరి అగ్నిలాగా మంట పుట్టించేవారిగా మనం ఉండాలి. మనం మండుతూ ఇతరులను మండించేవారిగా ఉండాలని చెప్పి దేవునికి సెలవిస్తుంది. ప్రియ సహోదరు గమనించండి, అట్టి మంట మనం పుట్టిస్తున్నామా? ఎలా ఉండాలి? యేసులాగా మనం ఉండాలి, యేసయ్యలాగా నేను ఉండాలి, పౌలులాగా నేను ఉండాలి, క్రీస్తులాగా నేను జీవించాలి. దేవుని కొరకు దహించబడే ఒక కట్టెలాగా, అమూల్యమైన కట్టెలాగా నేను ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి. ఎందుకంటే రోజులు బహుభయంకరమైన రోజుల్లో ఉంటున్నాం పిల్లారా. బహుభయంకరమైన రోజులు. మన పంతాలు, మన పట్టింపులు, మన కక్షలు ఇవన్నీ పక్కన పెట్టండి. దేవుని కొరకు జీవించడం ప్రారంభిస్తా. అహరోను కుమారులు బలిపీఠం మీద పేరుస్తున్నటువంటి ఆ యొక్క కట్టెలు చక్కగా పేరుస్తున్నారు, చక్కగా పేరుస్తున్నారు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ లేదు. ఒకవేళ నువ్వు బయట అధికారివి కావచ్చు, నువ్వు ఉన్నవాడివి కావచ్చు, ధనమున్నవాడివి కావచ్చు, అధికారం ఉన్నవాడివి కావచ్చు, దేవుని సన్నిధిలో మనమందరము ఒకటి, సహోదరులమే. మనమందరం దేవుని ప్రేమలో కట్టబడిన ఒక సహోదరులు. మనమందరం ఏక మనస్సు కలిగిన వారమై ఆయన శరీరంలోని అవయవాలు మనమందరం కూడా. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదండి. పేదవాడు ఉండొచ్చు, ధనికులు ఉండొచ్చు ఇక్కడ, కానీ దేవుని సన్నిధిలో దేవునికి అందరూ కూడా ఒకటే. కనుక చక్కగా పేర్చబడినటువంటి అహరోను కుమారులు చక్కగా బలిపీఠం మీద పేర్చేటువంటి కర్రల వల్లే మనం ఉంటున్నామా? కట్టెల వల్లే మనం ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. దహించబడాలి దేవుని కొరకు, మనం కాల్చబడాలి దేవుని కొరకు, మనం మండాలి, ఇతరులను మండించాలి. ఆ మంట నీలో పుట్టాలి అంటే ప్రత్యేకించబడిన వారిగానే ఉండాలి. ఎక్కడ పుట్టావో పుట్టిన ఆ స్థితి నుండి లేవాలి, రావాలి. దావీదంటాడు, అయ్యో నా తల్లి నన్ను పాపంలో నన్ను గర్భం ధరించింది, నేను పాపంలో పుట్టినవాడు. ఆ చెట్టు పుట్టింది అక్కడ. దావీదంటాడు, నేను పాపంలో పుట్టినవాడు, నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించింది అంటున్నాడు. నేను పాపంలో పుట్టినవాడను.
కనుక అక్కడి నరకబడి ఎక్కడికి వచ్చానంటే దేవుని మందిరంలోకి ఒలీవల మొక్క వలె, ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను ఇప్పుడు. మన జీవితాలు కూడా ఎక్కడ పాపములో పుట్టాయా? పాపములు, ఏ పాపములు పెరుగుతున్నావు? ఎలాంటి పాపములు నీవు పెరుగుతున్నావు? తాగుడు అనే పాపంలోనా, వ్యభిచారం అనే పాపంలోనా, అబద్ధం అనే పాపంలోనా, అసూయ అనే పాపంలోనా, అక్రమం అనే పాపంలోనా పెరుగుతున్నావా? ఒకవేళ అలా పెరిగేటైతే ఆ స్థితి నుండి ప్రత్యేకించబడాలి. వాక్యము చేత నరకబడిన నీవు ప్రత్యేకించబడి దేవుని బలిపీఠం మీదకి తీసుకురాబడాలి. దేవునికి ఉపయోగమైన పాత్రగా, దేవునికి ఉపయోగమైనటువంటి కట్టెగానే ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చక్కగా పేర్చిన కట్టెల వలె, ఎండిపోయిన కట్టెల వలె, నరకబడిన కట్టెల వలె, చక్కగా పేర్చిన కట్టెల వలె మనమందరం చక్కగా ఉండాలి. ఈ మందిరంలో పేర్చబడిన, చక్కగా పేర్చబడిన, క్రమము కలిగిన సంఘముగా మనం ఉండాలి. దయచేసి 10 గంటలకు మందిరం స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు రావడానికి ప్రయత్నం. ఇది క్రమం పాటిస్తాం. అహరోను కుమారులు ఏ విధంగా బలిపీఠం మీద పేర్చారో ఆ యొక్క కర్రలను, అదేవిధంగా మన జీవితాలు మందిరంలో క్రమం కలిగి ఉండాలి. దేవుని కొరకు దహించి మంట పుట్టించేవారిగా ఉండాలి, మండేవారిగా ఉండాలని చెప్పి రామత మనకి చేస్తున్నాం. దయచేసి స్థలం చున్న ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా మీకు స్తోత్రమైన. మనం ఒక కోరిక కలిగి ఉండాలి, ఒక ఆశ కలిగి ఉండాలి. ప్రభా, నా కోరిక నీ మందిరంలో నేను ప్రత్యేకించబడిన వాడనే, మీ కొరకు క్రమముగా ఉన్నటువంటి ఒక కట్టెగా నేను ఉండాలి ప్రభా. నీ బలిపీఠం మీద ప్రభా కాల్చబడే కట్టెగా నేను ఉండాలి తండ్రి. నన్ను కాల్చు, నన్ను మండించు ప్రభా, నన్ను మండించు తండ్రి. మీ కొరకు నన్ను మండించండి యేసయ్యా. మండే కర్రలుగా ఉండాలని కోరుకుందాం. ఏంటి నీ కోరిక? ఏంటి నా కోరిక? యేసులాగా ఉందాం, పౌలు వలె ఉందాం. మన కొరకు ప్రాణం పెట్టేటువంటి యేసయ్య వలె ఉందాం. యేసయ్య కొరకు త్యాగం చేసి ప్రాణాలు విడిచేటువంటి హతసాక్షుల వలె మనం ఉందాం. ప్రార్థన వీరుల వలె మనం ఉందాం. ఇది మన కోరిక. ఈ కోరిక మనం కలిగి ఉందాం. ఇలా గమనించండి. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఈ లోకములో
పరలోకము నాలోనే నివసించాలని, ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని, ఇంత బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, ఇంత బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనము, క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని, పైకెగసి కూర్చోవాలని, ఇది నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసులాగా మనం ఉండాలి, యేసు సింహాసనం మీద మనం కూర్చోవాలి, ఒక ఆశ. ఇదే నా కోరిక ప్రభువా.